వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇది సమాజం. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు, వారికి రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వారిలో మంచోళ్ళు ఉంటారు, క్రూయల్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, మనల్ని నిజంగానే గొంతు కోసి చంపే వాళ్ళు కూడా ఉంటారు. అసలు వీళ్ళది ఈ మనస్తత్వం, వీళ్ళు మనకి హాని చేయబోతున్నారు, వీళ్ళు మన ప్రాణాలే తీయబోతున్నారు అని ఎలాంటి లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. సో పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ రాధా గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్ మీరు ఆస్ట్రాలజీ చదువుకున్నారు, ఒక ప్రముఖ సైకాలజిస్ట్, మీరు ఎన్నో ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. అసలు మెంటాలిటీ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన మనస్తత్వం ఎలా ఉండాలి, ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి బిహేవియర్లో, ఎలా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. ఎన్నో ఫ్యామిలీస్ని, అంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళారు ఇంకా విడిపోతారు అన్న ఫ్యామిలీస్ని కూడా మీరు కలిపారు. అది లిస్ట్ చాలా పెద్దదే. అయితే ఇక చూస్తే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. ముఖ్యంగా చూసుకుంటే మేడం, సరే మనస్తత్వాలు ఎలా ఉన్నా వెన్నుపోటు వరకు ఓకే, కానీ మరీ చంపేస్తున్నారు కదా. ఒక మనిషి మనతో పాటు ఉన్నారు, వీళ్ళు మనల్ని రేపు చంపేస్తారు అంటే అది మనం అసలు ఏదైనా ఒక లక్షణం బట్టి తెలుసుకోలేమా? ఇప్పుడు ఎన్నో జరిగాయి కదా, ఒక కేసు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. యా, జస్ట్ లెట్ అస్ వెరీ రీసెంట్లీ ఒక వరంగల్ కేస్ మనం తీసుకుందాము. అలా అనుకుంటే నేను చాలానే ఉన్నాయి మనము తీసుకోవాలి అని అంటే. ఈ కేసులో ద పిటీ థింగ్ ఏంటంటే ఇద్దరు డాక్టర్స్, సర్జన్, కార్డియాలజిస్ట్ అనుకుంటా, కార్డియోథొరాసిక్ సర్జన్, ఐమ్ సారీ, అండ్ అనదర్ ఇస్ అ డెంటల్ డాక్టర్, ఫీమేల్, లైక్ చనిపోయిన అమ్మాయి ప్రత్యూష. సో ఈ కేసు తీసుకుంటే చాలా ఫస్ట్ ఏమో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ అండ్ ఆల్ వస్తుంది. సో బేసిక్గా ఫస్ట్ ప్రైమా ఫేషియాగా ఏదైతే మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అక్కడికి వెళ్ళాక చూస్తే అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే అదొక సూసైడ్. సో లెట్ us టాక్ అబౌట్ ఫస్ట్ సూసైడ్స్ ఎందుకు జరుగుతాయి, దెన్ వై మర్డర్స్ హ్యాపన్స్, అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఇవన్నిటికీ అనేసి అనుకుంటే, ఫస్ట్ సూసైడ్ ఏంటంటే ఒక టాలరెన్స్ లెవెల్ తగ్గిపోవడము అండ్ సోషల్ ఇంపాక్ట్. ఫస్ట్ ఏం చెప్పారు అని అంటే మాకు తెలీదు అన్నారు పేరెంట్స్, లైక్ ఆ అమ్మాయికి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి. తర్వాత కొంచెం మాకు చెప్పలేదు, ఉన్నాయి బట్ మాకు చెప్పలేదు, సో దట్స్ వై వీ కుడ్ నాట్ రియాక్ట్. తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చారు, దాని తర్వాత ఏం చెప్పారు, పెళ్ళైన కొత్తలోనే ఉనిండే బట్ తను సర్దుకుపోవడమో ఆర్ఎల్స్ వాట్ ఎవర్, అది అలా కంటిన్యూ. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఆవిడ ఉందో ఆవిడ రీసెంట్ కదా వచ్చింది, పెళ్ళైన కొత్తలోనే అంటే లేదు, అది రీసెంట్ డెవలప్మెంట్ న్యూస్ అండి. అందరూ ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ అమ్మాయి వలన, సో వాళ్ళ ఫాదర్ ఒకటి అంటాడు, మా అల్లుడు చాలా మంచివాడు బట్ ఆ అమ్మాయి వలన ఇట్లా అవ్వింది అనేసి. ఒక్క క్వశ్చన్ అండి నాది, అల్లుడు ఏమైనా వాళ్ళ మనవరాల ఏజ్లో ఉన్నాడా? ఒక బుట్ట బొమ్మ వచ్చేసి బుట్టలో పడేయడానికి బాధ్యత గల డాక్టరే కదా అండి. డాక్టర్ పక్కన పెట్టండి, ఏజ్ లో అయితే పెద్దనే కదా అండి, ఒక చిన్న పిల్లాడి కాదు కదా ఏదో బుట్లో పడేసుకోవడానికి. సో మన అండర్స్టాండింగ్ లెవెల్లో చాలా డిఫరెన్సెస్, చేంజెస్ రావాలంటాను. సో వాళ్ళ బ్రదర్, అమ్మాయి చనిపోయిన వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే అతనికి పెళ్ళైన కొత్తలోనే ఒక నర్స్తో అఫైర్ ఉండే, మళ్ళీ ఒక ఆంగ్లో ఇండియన్తో అఫైర్ ఉండే. అంటే అక్కడే ఫస్ట్లోనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద ఒక ఎమోషనల్ విత్డ్రావల్ వచ్చేసింది. సో మీరు అన్నారు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా కనిపెట్టచ్చు దట్ అదర్ పర్సన్ కి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేసి. నేను ఒకటి అందులో ఏసీపీ గారు ఒకటి చెప్తారు ఈ కేసులో, వాళ్ళ డీసీపీ ఆర్ హూఎవర్ హయ్యర్ సుపీరియర్ కమిషనర్ సేస్ దట్ క్రైమ్ ఆపకుండా, క్రైమ్ జరగకుండా మనం చూడాలి. సో దీనికి ఆ సిమ్టమ్స్ అనేవి మనం కూడా కనిపెట్టుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. సో వీళ్ళ దగ్గరికి పాపం పోలీస్ దృష్టిలోకి ఈ కేసు ముందు రాలేదు. సో క్రైమ్ అవ్వబోతుంది అని అనుకుంటే దాని గురించి మనం ముందు యాక్ట్ చేయాలి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో
అలాగే ఇందులో కూడా నేను ప్రతి ఒక్క దానికి నేను ఇదే చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ఒక జబ్బు రాకుండా మనం వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నాం, చిన్నప్పుడే పుట్టిన తర్వాతనే మనము వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం మన లైఫ్లో మన మన ఇంట్రెస్ట్లో మన ఈ లెవెల్స్లో కూడా మనం అంటూ ఒక ప్రివెన్షన్, ఒక బార్డర్స్ అన్నది డ్రా చేసుకోవాలండి. లేకపోతే మనకి ఈ బార్డర్ నుంచి ఇది బౌండరీ దాటుతున్నారు అని అంటే అది మనకి ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు ఆ బౌండరీ దగ్గర ఆగిపోవాలి మనం. ఈ బౌండరీకి ఎక్కువ మనం పోతున్నాము అని అంటే డెఫినెట్లీ క్రైమ్స్ హ్యాపన్. క్రైమ్ అన్నది ఇప్పుడు సూసైడ్ ఈజ్ ఆల్సో క్రైమ్ అండి. సో నేను సూసైడ్ కమిట్ చేశానంటే ఇట్స్ అ క్రైమ్. ఎందుకంటే వై? బికాస్ ఇన్ దిస్ లైఫ్ మనం పుట్టింది మన కోసం పుట్టలేదండి. నో వన్ ఈస్ బార్న్ ఫర్ అవర్ సెల్ఫ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, నేచర్ లా చెప్తున్నాను నేను, సొసైటీ లాస్ తర్వాత మాట్లాడదాము. నేచర్ ఏం చెప్తుంది? ఒక చెట్టు ఉంది, చెట్టుకి కాయలు కాస్తున్నాయి. ఎవరు తింటున్నారు? చెట్టు తింటుందా? చెట్టు కోసం పండించుకుంటుందా? మన కోసం పండిస్తుందా? మన కోసం. రివర్లో వాటర్ రివర్ తాగుతుందా? మనం తాగుతున్నామా? సో వీఆర్ నాట్ బార్న్ ఫర్ అవర్ సెల్ఫ్, వీఆర్ బార్న్ ఫర్ అదర్స్. అదర్స్ వెల్ఫేరో వాళ్ళకి ఏదో చేయడానికో చేసాము. మనం పుట్టాము, దాని తర్వాత మనం ఒక రెస్పాన్సిబుల్ మదర్గా ఆ అమ్మాయి చేసిన అది మాత్రం ఒక క్రైమే అండి. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు, 7 years old డాటర్ అండ్ దాని తర్వాత 7 months. సరే, నువ్వు ఎందుకు అంత తట్టుకోలేని బాధ వచ్చిందేమో మేడం? ఇంటాలరెన్స్ అండి, ఆ టాలరెన్స్ లెవెల్స్. సో ఐ వోంట్ సే దట్. సి, తన రాత అంతవరకు రాసి పెట్టుంది కాబట్టి, తను అలా చనిపోవాలని కూడా రాసి పెట్టుంది కాబట్టి తను అలా చనిపోయింది. కానీ నేను దీంతో మనం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకునేది ఏంటంటే, వెన్ మీకు టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే అది ఇంకొకరితో షేర్ చేసుకోండి. అవును, షేర్ చేసుకున్న యూజ్ అవ్వలేదు అని అనుకోండి. సపోజ్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకున్నారు. మన సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి అనుకోండి, ఒకసారి పెళ్లి చేసామా, పెళ్లి చేసేసాం, అండ్ ఒక వయసు వచ్చిందా, ఫస్ట్ పెళ్లి చేయాల్సిందే. పెళ్ళి అనేది మనకు ఒక సిస్టంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్లో చేసేసామండి. అండ్ ఈ పెళ్లి చేసామా, అబ్బాయి మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, కానీ అమ్మాయి మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవద్దు. ఎందుకు? అట్లా ఉంది మన సిస్టమ్. ఏమంటారు, ఎలా పెళ్లి చేసుకుంటుంది, 2 పిల్లలు ఉన్నారు కదా, బ్రతుకుద్దాం మనిషి కదా. సో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజియాలజీ అండి, హ్యూమన్ బీయింగ్స్. మీరు హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మేలు హ్యూమన్ బీయింగే, ఒక ఫీమేల్ హ్యూమన్ బీయింగే. నాకు తెలుసు ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఇంకా అంత్యక్రియలు కూడా అవ్వలేదండి. ఫస్ట్ వైఫ్, అతనికి పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అదే ఒక అమ్మాయి హస్బెండ్ చనిపోతూ ఉంటే 1 year వరకు పక్కన ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏం చేయకూడదు. ఇప్పుడు కూడా ఉందండి ఆ స్ట్రక్చర్. అమ్మాయికి పెళ్లి చేయాలి అని అంటే, అండ్ సోషల్లీ కూడా మనం ఎలా ఉంటామంటే, అమ్మాయి ఒకరికే రెస్ట్రిక్ట్ అయి ఉండాలి, అబ్బాయి మాత్రం మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ రిలేషన్స్లో ఉండొచ్చు అనేసి మన సోషల్ స్ట్రక్చర్ ఎప్పటి నుంచో వచ్చింది. అండ్ ఇలాంటి స్ట్రక్చర్లో ఒక జెండర్ డిఫరెన్స్, జెండర్ బయాస్ వస్తుందనేసి సుప్రీంకోర్టు 2018లో ఒక ఓల్డ్ లా, అంటే బ్రిటిష్ ఎరాలో 1850 1860 ఎగ్జాక్ట్లీ నాకు ఇయర్ తెలీదు, దాన్ని ఈ ఒక జెండర్ ఈక్వాలిటీని, పర్సనల్ లిబర్టీని మనుషులకి మనం హిండర్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో సెక్షన్ 497 అనే లాని కొట్టేసింది. అంటే అదేం చెప్పేదంటే అడల్టరీ ఈజ్ అ క్రైమ్ అనేది. సో ఇప్పుడు దాని మీద అందరు ఏం చేస్తున్నారంటే, ఉమెన్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇది తప్పు, లైక్ యూనో అడల్టరీ ఈజ్ అ క్రైమ్, అసలు మగాడి కూడా అడల్టరీ చేయొద్దు, ఇట్స్ అ క్రైమ్, మితిమీరి అంటే సోషల్లీ ఇది చాలా వయలేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు అని అంటే, అట్లా ఏం లేదు.
ఇప్పుడు ఇదే ప్రత్యూష కేసు చూసుకోండి. ఒక హస్బెండ్ కి వాళ్ళ వైఫ్ నచ్చట్లేదు అని అంటే ఎట్లా తెలుస్తుంది? ఏం చేస్తాడు అతను? ఫస్ట్ హస్బెండే కాదు, మనం ఇక్కడ జెండర్ కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనుకుందాము. బికాస్ మనం ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి కూడా, ఒక ఫిమేల్ కూడా వాళ్ళ పిల్లల్ని చంపేయడం ఇట్లాంటి కొన్ని చూసాము, లేకపోతే హస్బెండ్ ని చంపేయడము, ఇట్లాంటి క్రైమ్స్ చూస్తున్నాము. ఒక ఆవిడ 3 పిల్లల్ని చంపేసింది. ఎవరు? లవర్ కోసం. ఎప్పుడో పెళ్ళయి 10-15 ఏళ్ళు అయిన తర్వాత. సో ఇది నేను ఏం చెప్తున్నానంటే, సో అందుకనేసి మనము విత్డ్రావల్స్ ఎలా ఉంటాయి అంటే మనం జెండర్ పక్కన పెట్టేసుకొని ఇద్దరు బిహేవియరల్ చేంజెస్. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఐ లైక్ సమ్వన్ ఎల్స్, ఈరోజు జనరలీ ఎవ్రీడే హస్బెండ్తో ఇలా ఉంటున్నాము. సో ఈ రోజు నేను ఈ శారీ కట్టుకున్నా, శారీయో ఈ టైప్ ఆఫ్ డ్రెస్ రోజు నేను శారీ కట్టుకుంటున్నాను. వెన్ ఐ స్టార్ట్ లైకింగ్ సమ్వన్ ఎల్స్, మనము మన డ్రెస్సింగ్ స్టైల్ని ఫస్ట్ చేంజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. ఎమోషనల్ విత్డ్రావల్. ఓకే, ఫస్ట్లో మనము అతన్ని బాదర్ చేస్తూ ఉన్నాము. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఇంత లేట్ ఎందుకు వచ్చావు, ఇట్లాంటివన్నీ బాదర్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్స్ ఓకే, లైట్ తీసుకుంటా, ఎందుకంటే నాకంటూ ఇంకొకరు ఉన్నారు కదా ఇవన్నీ షేర్ చేసుకోవడానికి. సో నేను అవన్నీ విత్డ్రావల్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకటి ఎమోషనల్ విత్డ్రావల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అరే ఏంటి ఇప్పటి వరకు నన్ను చాలా ఇట్లా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇట్లా అనేది అదే ఫస్ట్ ట్రిగర్ అండి. లేదు అనేసి ఇది ఇగ్నోరెన్స్ చేసాడు అనుకోండి, అవతల మనిషి ఇంకొకరితో ఉన్నట్టు అనమాట. ఓకే, అమ్మాయ నాకు ఇప్పటికన్నా వదిలేసింది, నా మానాన్న నన్ను వదిలేసింది అనేసి. సో ఇలాంటివి ఉంటాయి. నేను ఐ కమ్ అక్రాస్ మల్టిపుల్ థింగ్స్ కాబట్టి దిస్ ఇస్ వన్ థింగ్. రోజులా ఉండరు. అండ్ ఫస్ట్ నెక్స్ట్ ఇస్ డ్రెస్ చేంజ్. డ్రెస్ అంటే డ్రెస్ అనే కాదు, అపియరెన్స్ లో మన చేంజెస్ ఉంటాయి. లైక్ కొంచెం అది ఇంపార్టెన్స్ ఇవ్వడము, కొంచెం బ్యూటీ కనిపించడానికి, ఇంకొకరు అట్రాక్టివ్. బికాస్ ఇక్కడైతే ఒక కాంట్రాక్ట్ అయిపోయింది, ఈ కాంట్రాక్ట్ ఈస్ బైండింగ్, బట్ ఆ కాంట్రాక్ట్ అనేది ఇంకా బైండ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనం ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. సో మనం ఎవ్రీడే మన ఫిజికల్ అపియరెన్స్ లో మనం చేంజెస్ చేస్తాం. ఈ 2 చేంజెస్ అండి ఇస్ ఇనఫ్ టు ఐడెంటిఫై దట్ సమ్ చేంజెస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ దెమ్ అనేసి. మ్యామ్, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త ఉండగా, మంచిగా చూసుకుంటూ ఉండగా వేరే వాళ్ళ కోసం అట్రాక్ట్ అవ్వడము, అలాంటివన్నీ అసలు ఎందుకు అని అంటే, నేను ఎందుకు జరుగుతాయో నేను చెప్తాను. బేస్ వన్ థింగ్. సో మీ డిజైర్ ఒకటండి. నాకు జార్జెట్ శారీస్ అంటే ఇష్టం. ఓకే, మై హస్బెండ్ ఈజ్ అర్నింగ్ అ లాట్, చాలా సంపాదిస్తున్నాడు. నాకైతే 2 లక్షల పట్టు చీరలు రోజు తెచ్చే అంత సంపాదిస్తున్నాడు. కానీ నాకు జార్జెట్ శారీ అంటేనే ఇష్టం. కానీ అతనేమంటున్నాడు, నా సోషల్ ఇమేజ్ ఇది, సో నువ్వు ఈ పట్టు చీరనే కట్టుకో అంటున్నాడు. అక్కడ ఏమవుతుందండి, నా డిజైర్ ఇస్ నాట్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, షీ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ దట్. సో ఐఎమ్ నాట్ హ్యాపీ. అందుకని నేనేం చేస్తాను, ఇఫ్ సమ్ వన్ ఎల్స్ నాకు అపియర్ అవ్వారు అట్లాంటి ట్రేట్స్లో ఉన్నాయనుకోండి, సో సమ్ వన్ గిఫ్టెడ్ మీ అ జార్జెట్ శారీ, నా టేస్ట్కి తగ్గట్టు ఉన్నాడు కదా అన్నట్టుగా నేను అట్రాక్ట్ అవుతాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మనకి బేసికల్గా ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్ ఫ్యామిలీ కోసం ఉంటారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త తిరుగుతున్నా కానీ అవన్నీ పట్టించుకోరు, ఫ్యామిలీ పిల్లలు వీళ్ళ కోసం ఉంటారు అనేది ఒకప్పటి నుంచిగా వస్తుంది. అలానే ఉండాలా? నా డిజైర్ దీనికోసం నేను ఇలా చేస్తాను అన్నట్లుగా ఉండాలా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇది ఏం చేశారంటే, ఇది సోషల్ లా అండి, నేచర్స్ లా కాదు. ఓకే, అప్పటి కాలంలో ఏంటి, నీకు పెళ్లి చేసాము, ఏ ఏజ్లో పెళ్ళి అయిందండి, 12 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయాయి అప్పటి కాలంలో. అంటే
ఒక అమ్మాయో అబ్బాయో 12-16 పెళ్ళిళ్ళు అయిపోయాయి. చాలామంది సెలబ్రిటీస్ కూడా మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు చెప్తారు, మా అమ్మకి ఈ వయసులో పెళ్ళయింది, మా నాన్నకి ఈ వయసులో పెళ్ళయింది, అది ఇది అని. అంటే సరే, లెట్ us టేక్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ. అండ్ మా ఇంట్లో కూడా ఐ నో మై అమ్మమ్మ సేస్ అండ్ ఆల్ ఈ వయసులో పెళ్ళిళ్ళు అవ్వాయి అనేసి. సో ఆ 12 years అప్పుడు ఆ అమ్మాయికి ఏం తెలుసండి, అమ్మాయో అబ్బాయో. ఇప్పుడు మీరు అమ్మాయి గురించి ఎత్తారు కాబట్టి అమ్మాయికి ఇట్లానే ఉండాలి అని నేర్పించారు అనేసి. అవును, నేర్పించారు, కరెక్టే. ఆ అమ్మాయికి 12 years వయసులో ఏం తెలుసు? ఇప్పుడు మా పాప 12 years, నేను ఏది చెప్తే అది చేస్తుంది, అంతవరకే. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీలు అన్నీ చేసేసి మగాడితో సమానంగా చదివించినప్పుడు ఆ ఒక్క విషయంలోనే ఎందుకు మగాడితో సమానం ఎందుకు లేదు అన్న క్వశ్చన్ ఆ అమ్మాయికి రాదా? ఆబ్వియస్లీ వస్తుంది కదండి. మీరు చదివారు అనుకోండి, చదువుకోకుండా ఉంటే మీకు ఏం తెలియదండి. ఎంత చదువు పెరుగుతూ ఉంటుందో అంత మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, అంత మనకి తెలుస్తూ ఉంటుంది, లోక జ్ఞానం వస్తూ ఉంటుంది. లోకంలో ఇంతకుముందు అసలు ఉమెన్ రిలేటెడ్ లాసే లేవండి. ఇప్పుడు 498A అని వచ్చింది, అవన్నీ వచ్చినాయి. ఇలాంటి చట్టాలు ఉన్నాయనేసి అప్పటి కాలం అమ్మాయిలకి తెలియనే తెలియదు. అడల్టరీ ఒక క్రైమ్ అంటే 1850 అంటే ఎప్పుడండి? ఎప్పుడో బ్రిటిష్ ఎరా, 1850 1860 అడల్టరీ అన్న వర్డ్ అప్పుడే ఉంది. బట్ మా అమ్మమ్మ అండ్ వాళ్ళు పుట్టింది 1947 45 ఆ టైంలో పుట్టిన వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకంటే అది తెలియదు? ఎందుకంటే వాళ్ళకి 12 ఏళ్ళకి వాళ్ళకి చదివించలేదు, ఏమీ చేయలేదు. 12 ఏళ్ళు వచ్చాయా, 13 ఏళ్ళు వచ్చాయా, పెళ్ళిళ్ళు చేసేసారు. ఆ 12-13 ఏళ్ళకి పెళ్లి చేయడానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. ఉమెన్ ఆర్ మ్యాన్ వెన్ దే రీచ్ టు ప్యూబర్టీ ఏజ్, సో వాళ్ళ బయాలజీ ఏం కోరుతుంది? ఓవం ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ప్యూబర్టీ. సో ఓవం ఎవ్రీ మంత్ అది ఫర్టిలైజ్ అవ్వాలని కోరుతూ ఉంటుంది. ఫర్టిలైజ్ అవ్వాలంటే మేటింగ్ జరగాలి. సో ఇట్లా మేటింగ్ జరగాలనేసి ఆ బయాలజీ కోరుతుంది, ఆ అమ్మాయికి కూడా ఉంటుంది, తన సిస్టమ్ అట్లా చెప్తుంది. కాబట్టి మనం ఈ అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అనేసి అప్పటి కాలంలోనే అందుకే త్వరగా పెళ్లిళ్ళు చేశారనమాట. సో దిస్ వాజ్ ద యాక్చువల్ హిస్టరీ అండ్ సైన్స్ బిహైండ్ అవర్ చైల్డ్ మ్యారేజెస్. కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఉమెన్ ఏమి తెలీదు, చిన్న వయసు ఉంటుంది, అది బయాలజీ ఎట్లా చేస్తుంది చెప్తుంది కానీ బట్ దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్. అండ్ దాంట్లో మెన్ చాలా అడ్వాంటేజెస్ తీసుకోవడం, చిన్నపిల్ల మెన్నే కాకుండా ఆ ఫ్యామిలీ మొత్తము ఏమి తెలియని అమ్మాయి అంటే ఉమెన్కి ఈక్వాలిటీ లేకుండా పోతుంది అనేసి మనం ఒక 18 years మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయనేసి 18 yearsకి మేజర్ అవుతుంది, అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కాబట్టి దాని తర్వాత పెళ్లి చేయాలి అనేసి మనం ఒక లా అనేది ఏర్పాటు చేసాము. సో ఇప్పుడు మనం ఆ లా ఫాలో అవుతున్నాము. సో ఉమెన్కి ఏమీ తెలియక మూర్ఖంగా ఇంట్లో కూర్చొని ఎట్లా చెప్పినా తన్నులు తింటుంది, ఏం చేసినా జరుగుతున్నాయి అనేసి ఉమెన్ని చదివిద్దాము అని చదివించాము. ఇంతవరకు బాగుందండి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఉమెన్ అనే కాదు మెన్ ఇద్దరికి నేనేమంటానంటే ఒక ఫ్యామిలీ అనేది జెండర్ ఈక్వాలిటీ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మగాడికి కూడా చెప్పాలి, ఆడపిల్లకు కూడా చెప్పాలి. మ్యారేజ్ అన్నప్పుడు ఇట్ ఈస్ బిట్వీన్ ఒక కాంట్రాక్టే కాదు, ఒక సింపుల్ లాగా చూడకుండా అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. నువ్వు వేరుగా పెరిగావు, నువ్వు కాదు, నేను కాదు. సో నువ్వు మారనప్పుడు మీరు మారలేదండి, నేను చెప్పాను మీకు కౌన్సిల్ చేశాను, ఇంకా మీ హస్బెండ్ ఇద్దరికి నేను కౌన్సిల్ చేశాను. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అతనే మారాలి, నేను ఎందుకు మారాలి? తనేం ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? తను కూడా మీలాగే ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు మారు, నేను ఎందుకు మారాలి? ఇట్లాంటి అంటే నువ్వు మారు, నేను మారాలి, ఇట్లా ఒకరి మీద ఒకరికి పెత్తనం చలాయిస్తూ ఉండాలా ఫ్యామిలీ అంటే? అన్కండిషనల్గా లవ్ ఉండి సో తను ఏదైనా కోరుకుంటుంది, నేను ఇలా ఉంటే బాగానే ఉంటుంది, పర్వాలేదు అని అనుకోవాలా? నేను ఓ విషయం చెప్తానండి. దిస్ ఇస్ వెరీ సింపుల్ థింగ్. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ డిస్కషన్. ఏంటంటే ఒక మదర్ చిన్నపిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, చిన్నపిల్లాడు పక్కన పెట్టండి, ఒక పెద్ద మా మదరే కానివ్వండి, నేనే కానివ్వండి, నాకు 21 years 31 years చైల్డ్ ఉన్నాడు, తప్పు చేశాడు అనుకోండి, నా బిడ్డ, ఓకే, తప్పు చేసినా నా బిడ్డనే. మరి ఆ బిడ్డని కనడానికి హస్బెండ్ ఒక మేలే కదా,
మరి ఆ మేల్ పట్ల నీకు అన్కండిషనల్ లవ్ ఎందుకు లేదు? ఓన్లీ చైల్డ్ పట్లనే ఎందుకు నీకు అన్కండిషనల్ లవ్ ఉంది? అవును. వై ఒక మ్యారేజ్ చేసేటప్పుడు పేరెంట్స్ కానివ్వండి, మన ఇండియాలో మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ మాత్రం లేవండి. ఉండాలి కదా మ్యామ్? ఉన్నాయి కానీ చాలా తక్కువ అని అండి. ఉండాలి కదా. ఉండాలి. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయిందనుకోండి, మనము వాళ్ళకి కొన్ని కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోవడము, కోపింగ్ స్కిల్స్ లేకపోవడము, ఓకే ఒక ఆపద వస్తుంది అంటే దాన్ని ఎట్లా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న స్కిల్స్ లేకపోవడం వలన ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను ఏడుస్తా, బాధపడతారు కొంతమంది. అంటే ఆ కోపాన్ని బయటికి ఇచ్చేయలేరు. ఒకరు అరిచేస్తారు, ఒకరు పగలగొట్టేస్తాడు. అంటే ఇందులో కూడా చూడండి, మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్లో మనం దాన్ని తీర్చుకోవడానికి ఒక్కొక్క లెవెల్ చేస్తాం. ఇంకొక లెవెల్ ఏంటంటే, ఇంకొక విధానం ఏంటంటే సైలెంట్గా ఉండడం. సో ఇట్లా ఉంటుంది. సో నేనేమంటానంటే, మనం టూ మచ్ ఆఫ్ అటాచ్డ్ ఒక దాని మీద ఉండకూడదు. వెన్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్ పెయిన్ వస్తుంది. అటాచ్మెంట్స్ లేవనుకోండి, ఆ పెయిన్ అనేది ఉండదు. అండ్ మన సిస్టంలో, సోషల్ సిస్టంలో ఏంటంటే, ఒక అమ్మాయికి కానీ, అమ్మాయికి ఎస్పెషల్లీ నేను చెప్పేది, మ్యాన్ అనేవాడు కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే, జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండి, మనము అమ్మాయికి గిఫ్ట్ ఇస్తాం అనుకోండి, చిన్నపిల్లలకి అమ్మాయి బాబు పాప పుట్టింది అనుకోండి, ఓ 1 year సెకండ్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళామంటే, అమ్మాయి అయితే మనం చూస్తాం అమ్మాయా అబ్బాయా అని చూస్తాం ఫస్ట్. అమ్మాయి అయితే ఏముంది, అబ్బాయి అయితే ఏముంది, ఏదో ఒకటి. ఎందుకు గిఫ్ట్లు తీసుకెళ్ళం. మనం ఏం చేస్తాం, అమ్మాయి అయితే సాఫ్ట్ టాయ్స్ తీసుకెళ్తాం, వెరీ సాఫ్ట్ ఫ్లవరీ అంటే అమ్మాయిని ఒక పువ్వులాగా చూస్తామండి. అబ్బాయికి ఏం చేస్తాం, అబ్బాయి అయితే బ్యాట్, బాల్, గన్ను ఇట్లాంటి. అంటే అబ్బాయి మాత్రం రఫ్ అండ్ టఫ్ గా పెరగాలి, అమ్మాయి మాత్రం శుతిమెత్తంగా సాఫ్ట్ టాయ్ లాగా పెరగాలి. మీకు అర్థమైంది కదండి ఇక్కడ. అంటే సోషల్ స్ట్రక్చర్లోనే మనము అమ్మాయి ఇట్లా పెరగాలి, అబ్బాయి ఇట్లా ఉండాలి అని ఫస్ట్ మనం ఇట్లా ఒక కన్సిడరేషన్స్ పెట్టేసాము. అందుకనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడే చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ అమ్మాయిని స్ట్రాంగ్ గా పెంచునింటే ఈరోజు ఈ అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంటుందండి? అవును, ఒక డాక్టర్ ఎందుకు సూసైడ్ చేసుకుంటది? ఓకే, ఇప్పుడు కథనాలు ఏంటంటే అమ్మాయిని చంపేసి ఉంటాడు అతను అనేసి. సో మీ అమ్మాయిని, నేను పేరెంట్స్నే తప్పంటానండి. ఫస్ట్ అమ్మాయి చెప్తే ఈ పేరెంట్స్ ఏం చేస్తారు, లేదమ్మా నీ పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాము, అందరిలో పరువు పోతుంది, అట్లా కాదు, నువ్వు తనతో ఉండు, కొంచెం అడ్జస్ట్ అయ్యు, మాట్లాడలే, ఇప్పుడిప్పుడే పిల్లలు పుట్టారు కదా, కొంచెం పోతే సెట్ అయిపోతుంది, ఇట్లాంటివి చెప్తారు. ఇంకొకటి నేను చెప్పాను కదా, కొంతమంది అమ్మాయిలు ఎట్లుంటారంటే, నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకా వీడు నాతోనే ఉండాలి, ఇంకొకటితో ఉంటుందా, ఎట్లుంటాడు, ఇంకొక పెళ్లి ఎట్లా చేసుకుంటాడు, నేను చేసుకోనివ్వను, నేను అసలు డివోర్స్ ఇవ్వను, ఇట్లా కూడా ఉంటారు. అసలు వాడికే నువ్వు నచ్చట్లేదు అన్నప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? దట్ ఈస్ ద ఇష్యూ అండి. దట్స్ వాట్, ఒక్కొక్కరి మెంటాలిటీ ఇప్పుడు ఏం చేస్తారు, అతనికి పెళ్లి కాకుండా చేస్తున్నావు, నువ్వు అతనితో కలిసి ఉండట్లేదు, 7-8 years నుంచి డివోర్స్ తీసుకోవడానికి తిరుగుతూ ఉన్న క్లయింట్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ఎందుకండి 7-8 years నుంచి మీరు వేరుగా ఉన్నారు, మీకు ఒకరికొకరికి పడట్లేదు, అండ్ మళ్ళీ మిమ్మల్ని కోర్టు కలిపినా కూడా నువ్వు ఆ రోజు అట్లా చేసావు, నువ్వు ఈ రోజు ఇట్లా చేసావు అంటే ఇంత గ్యాప్ వచ్చినది, మీకు ఒక అండర్స్టాండింగ్, ఒక ప్రాసెస్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అని అంటే, విడిపోయి సంతోషంగా ఇంకొకరిని పెళ్లి చేసుకోనో, లేకపోతే లేదు నాకు పెళ్లి వద్దు అని అనుకుంటే, పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లల్ని పెంచుకుంటూ మీరు బ్రతకండి మంచిగా. ఖచ్చితంగా బ్రతకాలి ఫస్ట్. బ్రతకండి, మనకి లైఫ్ ఇచ్చింది బ్రతకడానికి కదా. మనం సడన్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాము అని అంటే దెర్ ఇస్ ఎ థింగ్ అండి. కానీ సూసైడ్ చేసుకొని చనిపోవడం మాత్రం తప్పు అంటాను, అది అవివేకం అంటాను. మనం ఎందుకు ఓకే పేరెంట్స్ ప్రెషర్ ఉందనుకో, అమ్మ లేదు పరువు పోతుంది, లేదు నువ్వు ఇట్లా ఉండు అంటే, జనరలీ మన ఇండియన్ స్ట్రక్చర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అంటే దానికి కారణం పేరెంట్స్ అండి. పేరెంట్స్, చుట్టాలు ఇది. అండ్ నాకు తెలుసు, మా కజిన్ చనిపోయిందండి, తను సూసైడ్ చేసుకుందా లేదా వాళ్ళ అత్తమామలు చంపేశారా తెలియదు, అది కోర్టులో కేసు నడుస్తుంది. సో దీంట్లో నేనేమంటానంటే, వాళ్ళందరూ కాదు,
ఈ తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పింది నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇవి జరుగుతున్నాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే నో 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 నువ్వు అక్కడే ఉండాలి. ఒక అమ్మాయికి చదువుకున్న వాళ్ళండి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళే అట్లా చెప్తూ ఉంటే అంత చదువుకో అంత ఉండి కూడా అమ్మాయి బీటెక్ చదివింది. సో ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు నీ కూతురికి ఒక లైఫ్ స్కిల్స్ ఇవ్వట్లేదు. అవును, ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, సస్టైన్ అయ్యి మనం ఎలా బ్రతకాలి అనేది ఖచ్చితంగా నేర్పాలి. సూసైడ్ దాకా అస్సలు పోకూడదు. అసలు పోవద్దండి, అది చాలా తప్పండి. అండ్ దిస్ ఇస్ సంథింగ్ నేను ఇలా అనను అంటే నాలో కూడా కొన్ని వీక్నెస్ ఉంటాయండి, మీలో కూడా వీక్నెస్ ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చింది అని అంటే ఇదే ఏమైపోయిందంటే ఇటు పేరెంట్స్ ఇలా ఉన్నారు, ఇటు అతను అలా ఉన్నాడు, అసలు నేను బయటికి ఎలా రావాలి ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక పొసెసివ్నెస్ వచ్చి ఉంటుంది, ఏంటంటే నా మొగుడు నాతో ఉండాలి, సరే తట్టుకున్నాను, ఫస్ట్ ఒకరు అయింది, ఆహా నేను బయటకు వద్దామంటే ఇక్కడ పేరెంట్స్ అలో చేయరు, ఈ టైంలో నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి అన్న విషయంలో అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు చంపారు అని అంటే అతను వాళ్ళు ఏమన్నారు, అమ్మాయి ఇట్లా నువ్వు అమ్మాయితో ఉండొద్దు, అలా ఉన్నావంటే నేను ఊరుకోను అని అందట అని వీళ్ళు చెప్తున్నారు పేరెంట్స్. అతను ఏమన్నాడంట, నేను ఇలాగే ఉంటాను, నీకు కష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నేను డివోర్స్ ఇచ్చేస్తాను అని అన్నాడట. మరి ఆ స్టేట్మెంట్ అన్న తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు అంటుకొని అక్కడే ఉంటున్నావు? అదే మనం కనిపెట్టాల్సిన అక్కడ క్లియర్గా ఎమోషనల్ విత్డ్రావల్ ఉందండి ఆయనకి. వెన్ దెర్ ఈస్ అన్ ఎమోషనల్ విత్డ్రావల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎస్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ మై మ్యాన్ నౌ. సో ఏం చేయాలి మనము, ఆహా నాకు సోషల్లీ నాకు ప్రాబ్లం ఉంటుంది, నేను బయటికి వెళ్ళలేను అని అంటే నువ్వు కామ్గా పిల్లల్ని పెంచుకో. లేదు నేను పోరాడుతాను, నేను సొంతంగా ఉంటాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ హిండర్ అవుతుంది అని అంటే నువ్వు వదిలేసి వచ్చి నువ్వు బతికి చూపించు. నువ్వు నీతో ఉండింటే నా లైఫ్ ఇట్లుండేది, నిన్ను వదిలేసి వచ్చిన తర్వాత చూడు నా లైఫ్ ఎట్లుందని నువ్వు ఆన్సర్ అట్లా ఆన్సర్ చెప్పాలి. కానీ సూసైడ్ ఎందుకు చేసుకోవాలండి? అది ఒక ఆయుధం లాగా ఉంది తనకి, తన కాళ్ళ మీద తను నిలబడగలదు. ఎకనామికల్ గా కూడా అంత కష్టంగా ఉన్న పరిస్థితే కాదు. లేదండి, ఎకనామికలీ తనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం క్రియేట్ చేసింది పేరెంట్స్ అండ్ సొసైటీ అండి, వాళ్ళ రిలేషన్స్. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ సెపరేట్లీ అనుకోండి, ఐఎమ్ లివింగ్ అ సెపరేట్ లైఫ్ అండ్ ఇఫ్ నేను ఒక సింగిల్ ఉమెన్ అండ్ సెపరేట్గా ఉంటే సొసైటీ ఇట్లా మాట్లాడుద్ది, అలా మాట్లాడుకోనివ్వండి. సొసైటీ నీకు వచ్చి ముద్ద పెడుతుందా? ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటారు సొసైటీ అని భయపడ్డారే అనుకోండి పేరెంట్స్, ఇప్పుడు వాళ్ళ పాపని తెచ్చివ్వగలరా? ఇవ్వరు కదండి. ఆ కనీస ఇంగిత జ్ఞానం అనేది పేరెంట్స్ కి లేకపోతే ఎలా అండి? సో ఇప్పుడు ఎవరండి దీనికి కల్పరిట్? ఎవ్వరో కాదండి, అతను కాదు, ఆ బుట్ట బొమ్మ అనే ఆ అమ్మాయి కాదు, అసలు పేరెంట్స్ అండి. పేరెంట్స్ పరువు ప్రతిష్ట అన్న ఈ కోణంలో తిరుక్కుంటూ తన బిడ్డ ప్రాణం పోగొట్టుకున్నారే తప్పించి అదే పర్లేదమ్మా నువ్వు వదిలేసేయి, నేను నిన్ను కన్నాను, నేను చనిపోయేంత వరకు నిన్ను నా దగ్గరే పెట్టుకొని నేను నీ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటాను అనేసి తల్లిదండ్రులు ధైర్యం చెప్తే ఆ అమ్మాయి వదిలేసి వచ్చేది కదండి, ఏదో ఒక జాబ్ చేసుకునేది కదా. ఆ డాక్టర్ కూడా ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే వేరే వాళ్ళతోని ఇలా రిలేషన్లో ఉన్నాడు, వివాహేతర సంబంధంలో ఉన్నాడు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నాడు అంటే అతను వైఫ్ని ఎక్కడ గౌరవించినట్లు అసలు? ఎందుకండి అలాంటి గౌరవం లేని ఇంకా అదే అంటున్నా, అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది కాబట్టి ఆమె చనిపోయిందంట. సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు అనిపించినప్పుడు నువ్వు వచ్చేసేయాలి కదా. వై మేడం ఆ డాక్టర్ కూడా చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు అతనికి మ్యారేజ్ అంటే ఏంటి తెలియాలి, బయట వాళ్ళంటే ఎవరు, అసలు అది కనీసం అదన్నా తెలియాలి కదా. లేదు అతనికి కూడా. దట్స్ వాట్ చెప్తున్నాను కదా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదండి. మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు, పెళ్ళి అంటే ఏంటి, మన ఇండియన్ కల్చర్ ఏంటి, ట్రెడిషన్ అంటే ఏంటి, మన సొసైటీ ఏంటి, మన సోషల్ నార్మ్స్ ఏంటి, నీకు పెళ్ళి ఎందుకు చేస్తున్నాము, సరే నువ్వు కాదు నాకు అడ్జస్ట్ చాలా ఉన్నాయి, నాకు మల్టిపుల్ రిలేషన్స్ కావాలి అని కోరుకుంటే నువ్వు నీ పేరెంట్స్ కి చెప్పు, నాకు పెళ్ళి వద్దురా బాబు, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను, సో ఐ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేసి చెప్పాలి. ఎందుకంటే మ్యారేజ్ మన ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అంటే అదొక కాంట్రాక్ట్ అండి.
సో కాంట్రాక్ట్ బిట్వీన్ 2 పీపుల్. సో నచ్చలేదు, లేదు పోనీ ఇలా అనుకుంటే ఒక డివోర్స్ తీసుకోవడము. డివోర్స్ అనేది ఒకటి ఉంది కదా కానీ మనకి. చాలా కేసుల్లో చూసాము, భర్తని చంపేస్తున్నారు, భార్యల్ని చంపేస్తున్నారు. అంటే చంపేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే చంపేస్తే తెలుస్తుంది, తర్వాత వాళ్ళకి జీవితం ఉండదు అనేది తెలియట్లేదు. అంతేకాదు అంతకాలం ఉన్న భర్తను కానీ భార్యను కానీ అంతకాలం కలుసున్నారు కదా మేడం, అంత ఈజీగా ఎట్లా చంపేస్తున్నారు అసలు? ట్రిగరింగ్ పాయింట్స్ అండి. ట్రిగరింగ్ పాయింట్స్ అనేసి కొన్ని ఉంటాయి మనలో కూడా. ఒక యాక్టివిటీ చేసేటప్పుడు అది మనకి టాలరెన్స్ లెవెల్స్ కొంచెం తగ్గిపోయాయి అనుకోండి, సో ట్రిగర్ అవుతూ ఉంటుంది. సపోజ్ నేను పిల్లల్ని చంపడం కూడా ఒకటి మనం అనుకున్నాం చూడండి. అదేమవుతుందంటే ముగ్గురు పిల్లల్ని మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ముగ్గురు పిల్లల్ని వేరే ఒక లవర్ తో పెళ్లి కావాలి నెక్స్ట్ అని తల్లి చంపేసింది, తల్లి. సో అది అక్కడ ఏంటి అని అంటే మన స్ట్రక్చర్లో ఏంటి, ఒక అమ్మాయికి హస్బెండ్ ఉన్నా లేకపోయినా, అంటే హస్బెండ్ ఉండి ఆర్ చనిపోయి ఉండి ఆర్ వాట్ ఎవర్, ఒక ఫీమేల్ ఉంది, ఆ అమ్మాయికి ఇంకొకరి మీద మన సోషల్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే అమ్మాయి ఇంకొక మ్యారేజ్కి అర్హురాలు కాదు. వై? బికాస్ షీ హ్యాస్ కిడ్స్. సో ఇక్కడ కిడ్సే లేకపోతే నాకు అర్హత వచ్చేస్తుంది కదా అన్నది ఆమె ట్రిగర్. మీకు అర్థమైంది కదండి ఇక్కడ ఏమైంది అనేసి. సో ఇక్కడ సొసైటల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, పిచ్చి పిచ్చి నామ్స్, ఇవి కూడా కొన్నిసార్లు ఇట్లాంటివి చేస్తుంది. అంటే ఈ కాంట్రాక్ట్లోంచి వీటిని నేను వదిలేయచ్చు, నాకు ప్రాబ్లం లేదు, నేను వదిలేస్తా, కానీ ఈ పిల్లల్ని నేను ఎట్లా వదలాలి, ఎట్లా వదిలించుకోవాలి? సో ఇది తెలుస్తుందా తెలియదా అన్నది వాళ్ళకి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కడ ఏంటంటే, అక్కడ పిల్లలు నాకు అడ్డంగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని లేకుండా చేశాను అనుకోండి, నాకు ఈ అడ్డుగోల తప్పిపోతుంది. ఇక్కడ ఏం ఆలోచిస్తుంది ఆ ఉమెన్? నా డిజైర్స్ కోసమే నేను ఉంటాను. ఫస్ట్లో ఆ డిజైర్స్ వదిలేసుకుందేమో. అండ్ ఆ అమ్మాయి కూడా ఇంకొకరికి ఎందుకు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఆ ప్లేస్లో ఇంకొకరికి ఎందుకు అట్రాక్ట్ అయిందంటే, ఇటువైపు నుంచి తనకు కావాల్సిన లవ్, టైం, అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ దొరకకపోవడం వల్ల ఇటువైపు అట్రాక్ట్ అవ్వారు. దిస్ ఇస్ వన్ థింగ్. 15 years ఉంది అని అన్నారు కాబట్టి ఆ కేసులో. సో 15 years ఉన్నారంటే ఆ 15 yearsలో ఇతను ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో ఈవిడికి మనకు అది తెలియదు. సో మంచిగా చూసుకుని ఉండొచ్చు, కానీ తనకిష్టం వచ్చినలాగా చూసుకోలేదు. ఇప్పుడు 15 years హస్బెండ్ నచ్చి ఎప్పుడో 1 year నుంచి పరిచయమైన ఇంకొక బాయ్ ఫ్రెండ్ నచ్చడానికి 15 years నుంచి ఉన్నాము అనే తెలుసు, కానీ ఎలా ఉన్నారు? అండర్ ద రూఫ్ వేరే వేరే రూమ్లో ఉన్నారా? సింగిల్ రూఫ్లోనే వేరే వేరే రూమ్లో ఉన్నారా? సింగిల్ రూఫ్లోనే 4 గోడల మధ్యలో అన్యోన్యంగా ఉన్నారా? ఆప్యాయతతో ఉన్నారా? లేకపోతే గొడవలు పడుకుంటూ ఉన్నారా? అది ఎవరికి తెలియదు కదండి. 15 years అన్నది ఒక్కటి కనిపిస్తుంది మనకి, బట్ 15 years ఎలా ఉన్నారు, ఎందుకున్నారు అన్నది ఎవరికి మనకి కనిపించదు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది ప్రత్యూష, 7 years బాగానే ఉన్నారు. ఎక్కడ బాగున్నారండి? తర్వాత తెలుస్తుంది కదా, అబార్షన్ కూడా చేపించాడంట ఆయన. సో ఎక్కడ బాగున్నారు? సో వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, అబార్షన్స్ ఎందుకు అవ్వాలండి? అసలు ఎందుకు చేయిస్తారండి అబార్షన్స్? దట్ ఈస్ వెరీ రాంగ్. యునో అబార్షన్స్ అనేది ఇట్స్ ఈక్వల్ టు కిల్లింగ్ అండి. సో when you are not prepared for the child, you have multiple ways to control the birth rate. సో బర్త్ అనేది ఏదైనా కానీ మేడం, అసలు ఈ మనుషులకి ఏమైందని ఒకప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు మనసులకి ఏమైంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెంగళూరులో రీసెంట్గా ఒక చిన్న బాబు, అప్పుడే పుట్టిన బాబు, ఒక 1 month కూడా ఉన్నాడో లేడో, వాడు ఏడుస్తున్నాడు, మిల్క్ కోసం ఏడుస్తున్నాడు. అసలు తల్లి సముదాయించలేకపోతుంది, దాన్ని టాలరేట్ చేయలేక వేడి నీళ్ళలో వేసి చంపేసింది తల్లి. ఇప్పుడే నేను అన్నాను, ఒక తల్లికి బిడ్డకి మధ్యన అన్కండిషనల్ లవ్ ఉంటుంది. వై నాట్ దట్ అన్కండిషనల్ లవ్ బీ ఎస్టాబ్లిష్ బిట్వీన్ ద స్పౌస్ ఆర్ పార్ట్నర్స్ అన్నాను. సో ఇక్కడ చూస్తే ఏమైందంటే అన్కండిషనల్ లవ్కి కూడా ఒక తల్లికి కూడా లేదనేసే ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు బీ ఎ మదర్. షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు బీ ఎ మదర్ అంటే ఒక యాక్సిడెంటల్గా
ఆమెకి ప్రెగ్నెన్సీ రావడం, ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడము, ఫోర్స్ఫుల్ ప్రెగ్నెన్సీ అవ్వడం. అంటే నువ్వు ఇంకా తల్లి కాలేదు. దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ లైక్ ద క్రై ఆఫ్ అ చైల్డ్. ఎస్, నేను చూశాను. ఒక అమ్మాయి నాకు అంటే ఆల్మోస్ట్ 6 years ఆఫ్ మ్యారేజ్. సో షీ సేస్ దట్ ఐ డోంట్ వాంట్ కిడ్స్, రాదర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ పెట్స్. ఆల్మోస్ట్ 4 pets ఉన్నాయి అమ్మాయికి, పెద్ద పెద్ద డాగ్స్. పెళ్ళయి 6 years అవుతుంది. సో ఫ్యామిలీ ఏం చెప్తుంది, పిల్లల్ని కను 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 అంటుంది. ఇంకా ఒక్కోసారి ఇంకా బర్డెన్స్ అనిపోయి ఈ అమ్మాయి విషయం, అప్పుడు ఆ అమ్మాయిది నాకు టోటలీ నాకు తెలియదు ఆ స్టోరీ ఏంటి అనేసి. సో నేనేమంటున్నానంటే దాంట్లో ఆ బాబు ఏడుస్తున్నాడు, ఆ బేబీ ఏడుస్తుంది అనేసి ఇట్లా వేడి నీళ్ళలో పెట్టేసి ఇలా చేసేసింది అని అంటున్నారు. సో షీఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ మదర్హుడ్ అండి. అసలు మదర్హుడ్డే వద్దు అని అనుకునే వాళ్ళకి మదర్హుడ్ వచ్చేసరికి అదొక బర్డెన్స్ అమ్మైంది. నేను సమర్థిస్తున్నానని కాదు, అది ఎందుకు అలా అని అంటే కొన్నిసార్లు ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏదైతే ఫిమేల్ బాడీలో ఉంటుందో అనుకున్నప్పుడు మీకు పెళ్ళెందుకు, అది పేరెంట్స్ చేస్తారండి. సరే లవ్ మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ అన్నప్పుడు లవ్ చేసుకునేటప్పుడు లవ్ ఇస్ బిట్వీన్ 2 people, మ్యారేజ్ ఇస్ బిట్వీన్ 2 families. ఇది జనరలీ మనకి అర్థం కాదు. సో లవ్ మ్యారేజెస్ కూడా ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ వీ హ్యాడ్ అ డిస్కషన్, అవి కూడా బ్రేకప్ అవుతున్నాయంటే లవ్ అన్నప్పుడు ఏంటి 24 hours కాఫీ షాప్లోనో ఒక మూవీస్ దాంట్లోనో ఎక్కడో పబ్ ఎక్కడో క్లబ్ ఎక్కడన్నా తిరుగుతూనే ఉండొచ్చేమో, చేతులు వేసుకొని అండ్ మీద కూర్చొని అట్లా వి కీప్ ఆన్ సీయింగ్ హియర్ అండ్ దర్. ఇదంతా పెళ్ళికి ముందు చాలా బాగుంటుందండి. పెళ్ళి అయిన వెంటనే ఏమవుతుంది, ఒక కాంట్రాక్ట్లోకి ఒక బైండింగ్ రిలేషన్షిప్ అనేసి వచ్చేస్తుంది. పెళ్ళి కాకముందు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అమ్మ వీడు నన్ను వదిలేస్తాడా లేకపోతే అది నన్ను వదిలేసి వెళ్ళిపోద్దా అనేసి. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వదిలిపెట్టే ఛాన్స్ లేదు కదా, ఇప్పుడు నేను ఏమున్నా ఏదున్నా భరించాలి అని అనుకుంటారు. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇంకొకటి, పెళ్ళైనప్పుడు 2 families ఉంటాయి. 2 families, ఈ ఫ్యామిలీ నీడ్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యామిలీ నీడ్ ఉంటుంది. ఈ అమ్మాయి ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ వేరుంటాయి, ఆ అబ్బాయి సైడ్ కూడా వేరుంటాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది. ముందు వీళ్ళిద్దరే అడ్జస్ట్ అవుతున్నారు, తర్వాత ఇప్పుడు ఇంతమంది డిజైర్స్ని ఆర్ ఎక్స్పెక్టేషన్స్ని మనము కాంబాట్ చేయాలి. అండ్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ హర్ వైఫ్ టు బీ లైక్ అ పోర్న్ స్టార్ అండి. ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఇజ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్? అంటే చాలా ఫ్రీగా అలా ఉండాలి. అండ్ అమ్మాయి కూడా మనం ఇప్పుడు కాలం మేడం కౌన్సిలింగ్ కోసం అంతకుముందు నాకు ఒక కాల్ వచ్చింది, ఎవరైనా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అని. వాళ్ళ అల్లుడు ఏం చెప్తాడు, మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి వాళ్ళ పాప అంటారు. ఇప్పుడు ఒక పెళ్ళి ఒక గృహిణిగా ఉండి పిల్లలు పుట్టాక జాబులు చేస్తారో లేకపోతే ఇంట్లో ఉంటారో ఉన్నప్పుడు వాళ్ళు మోడర్న్ డ్రెస్లు కంఫర్ట్గా ఉంటాయా అసలు? ఎందుకు ఉండవండి? దట్ ఈస్ అవర్ పర్సెప్షన్ అండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, రీసెంట్లీ నాకు ఇంటికి 2 కపుల్ వచ్చారు, చిన్న బేబీ 6-7 months బేబీయే తో వచ్చారనమాట. దెన్ అంటే నాకు కొంచెం సమ్ హయ్యర్ అఫీషియల్స్ నుంచి నాకు వచ్చిన రికమెండేషన్. సో ఐ ఇన్వైటెడ్ దెమ్ టు మై హోమ్ అండ్ దే హ్యావ్ కమ్. సో ఫస్ట్ థింగ్ నాకు వాళ్ళలో అర్థం ఏమైందంటే, వాళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. దే వాంటెడ్ దేర్ ప్రైవసీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద గర్ల్, ఇట్ ఈస్ ద మ్యాన్. వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఉండడం ఆ అబ్బాయికే ప్రాబ్లం. బికాస్ హీ వాంట్స్ వైఫ్ టు బీ డ్రెస్డ్ వెరీ నైస్లీ, అంటే ఒక అట్రాక్టివ్. ఇదంతా ఎందుకు మోడర్న్ డ్రెస్సెస్ అంటే మనకి పోర్న్ సైట్స్ ఉన్నాయండి. అండ్ పోర్న్ సైట్స్ తప్ప ఇప్పుడు ఇట్లా వచ్చాయి అలా అనుకుంటే, మన పాస్ట్లోనే ఎప్పుడో కాలంలోనే ఒక కామసూత్ర అనేసి ఒక బుక్ ఉంది. ఇంకా ఇవన్నీ అనుకుంటే అది కూడా తప్పే. అది మన ఇండియన్ సొసైటీ నుంచి వచ్చిందే కదా. మరి ఇండియన్ పీపుల్, ఇప్పుడున్న సోషల్ జనరేషన్ పీపుల్ అదెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? టెంపుల్స్కి వెళ్ళామనుకోండి, మధ్యప్రదేశ్లో ఖజురాహో టెంపుల్స్ అని ఉన్నాయి. ఇంకా టెంపుల్స్లో మొత్తం అవే కావుడు ఉన్నాయి. అవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిన సైట్ అది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు దాన్ని ఒక భూతద్దం లాగా చూడాలి? వై కాంట్ వి యాక్సెప్ట్ అవర్ డాటర్ ఇన్ లా ఆర్ డాటర్ టు బీ డ్రెస్డ్ అకార్డింగ్ టు దేర్ స్పౌస్?
మనం ఏం చేసేస్తాం, లేదు నీకు పెళ్ళి అయింది, నువ్వు చీర కట్టుకోలేకపోతే ఇట్లాంటి బట్టలు వేసుకో, అట్లాంటి బట్టలు వేసుకో, లేదా ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు నైటీలో ఉండు. అంటే మీకు అర్థమైంది కదండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక నిన్ను నువ్వు ఒక మంచిగా ప్రెజెంట్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఇంక ఇప్పుడు ఏమైంది, నేను ఒక సొసైటీలో ఉన్నానండి. సపోజ్ వెన్ ఐ మీన్ బంజారా హిల్స్ ఆర్ జూబ్లీ హిల్స్ ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తే అక్కడ నేను షార్ట్స్ వేసుకొని తిరిగినా ఎవరు చూడడండి, ఎవరు పట్టించుకోరు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ కామన్ ఇన్ దట్ పర్టికులర్ సొసైటీ. కానీ మనం సపోజ్ ఇదే యాక్ట్ నేను ఒక రిమోట్ ఏరియా కూడా కాదు, కొంచెం మన హైదరాబాద్లోనే కొంచెం స్లమ్ ఏరియా, కొంచెం లో పీపుల్ ఉండే ఏరియాలో వెళ్ళామనుకోండి, అట్లా వేసుకొని తిరిగాను అనుకోండి, వాళ్ళు ఇట్లా అని చూస్తారు, ఫోకస్ చేస్తారు, ఒక ఫోకస్లో ఒకలాగా చూస్తారు. సో బిహేవ్ లైక్ అ రోమన్ వెన్ యు ఆర్ ఎట్ రోమ్ అని అంటాము. సో మన ఇండియన్ స్ట్రక్చర్, మన ఇండియన్ మెంటాలిటీ పీపుల్కి ఇవి అర్థం కావు. బట్ మీరు అన్నట్టుగా అట్లా కోరుకుంటారనంటే నేను ఒకటి అడుగుతాను పేరెంట్స్ అందరినీ, నీ కూతురికి ఒక అమెరికా మొగుడు కావాలనేసి అయితే కోరుకుంటారు మీరు. మరి అమెరికాలో ఉన్న అతను మరి అమెరికన్ బిహేవియర్ ఎందుకు అడాప్ట్ చేసుకోకుండా ఉండాలి? అది మాత్రం మళ్ళీ యాక్సెప్ట్ చేయమండి మనము. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో పాపని బాబుని అబ్రాడ్కి పంపించి చదివించాలి, కానీ ఆ అబ్రాడ్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి మాత్రం మనము ఒప్పుకోము. ఎందుకు మరి? ఇండియాలోనే చదివించుకోండి, ఇండియన్ స్ట్రక్చర్లోనే ఉంచండి. ఎన్నో క్వశ్చన్లు, ఎన్నో ప్రశ్నలు. అసలు ఇన్ని కౌన్సిలింగ్స్ చేశారు కదా, సైకాలజీ పరంగా ఒక పెళ్ళంటే ఏంటి, భార్యాభర్త ఎలా ఉండాలి అసలు ఫైనల్గా? యా, సో భార్య భర్త మనం అనుకున్నట్టు నేను ఒక సింపుల్గా చెప్తాను. అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ ఎలా ఉండాలి ఏంటి అని అంటే, నేనైతే పిల్లల పట్ల కూడా ఒక అన్కండిషనల్ లవ్ అనేసి కాకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం డెఫినెట్గా ఒక అన్కండిషనల్ లవ్ ఉంటే ఉండగలుగుతారండి. లేకపోతే ఆ మ్యారేజ్ ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్గా అయితే ఎప్పటికీ ఉండదు. మా నాయనమ్మ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా తాతయ్య అంటే మేము జేజనాన్న అంటాం మా సైడ్. మా జేజనాన్న తిట్టేవాడు, చేసేవాడు, ఏది చేసినా కూడా మా నానమ్మ నా హస్బెండే గ్రేట్ అనేది. సో ఆ మా మ్యారేజ్ సస్టైన్ అయ్యింది. అంటే ఏది ఉన్నా అంటే అన్కండిషనల్ లవ్ అండి. అక్కడ కొట్టినందుకు తిట్టినందుకు అంటే హీ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. పొద్దున్నే అట్లా తిడుతూ ఉన్నా కూడా వై ఆర్ యూ టాలరేటింగ్ అనేసి నేను చిన్నప్పుడే క్వశ్చన్ చేశాను, ఒక ఏజ్ ఉన్నప్పుడు. దెన్ షీ సెడ్, బయటికి వెళ్ళాడు, పొద్దున్నే వెళ్ళిపోయాడు, చల్ల అన్నం తిన్నాడు, మనం ఇంట్లో ఉండి వేడి వేడి అన్నం తింటున్నాము, బట్ హీ ఈస్ లైక్ ఏదో టిఫిన్ కట్టి ఇచ్చేసాము, అదే తినేసి అండ్ హీ హాస్ కమ్ దిస్ టైమ్ అరౌండ్ 6:30, 7:30 వచ్చాడు. మరి ఎంత చికాకు ఉంటుంది, జస్ట్ తిట్టాడు కదా, అంతే కదా, నన్ను బయటికైతే వెళ్ళగట్లేదు కదా. కానీ ఇప్పుడు కాలం వాళ్ళకి ఆ పేషెన్స్, ఆ టాలరెన్స్ ఉందా అండి? నువ్వు నన్ను తిడతావా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటారు. అండ్ తిట్టినందుకు 498 పెట్టేస్తారు ఇంకా. అంటే చాలా ఉంటాయండి ఇలాంటివి. మనం ఏంటంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండాలి మ్యారేజ్లో. అనేది అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ సొసైటీ. అడ్జస్ట్ చేసుకోలేదంటే బయట దేశాల్లో అయితే విడిపోతారు, వెళ్ళిపోతారు. కానీ మన సోషల్ స్ట్రక్చర్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ మనకు ఆ అడ్జస్ట్మెంట్స్, టాలరెన్స్ అండ్ ఈ రెండే అండి ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అడ్జస్ట్మెంట్స్, టాలరెన్స్. ఇవి రెండు ఉంటే దీస్ పీపుల్ క్యాన్ సర్వైవ్ అండి. లేకపోతే మ్యారేజ్ అనే కాంట్రాక్ట్ మాత్రం ఎక్స్పైర్ అయిపోతుందండి. ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే మ్యారేజ్, ఒక రిలేషన్షిప్, మ్యారేజ్ పక్కన పెట్టేస్తే ఒక రిలేషన్షిప్కి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ తొందరగా రావాలా, లేట్గా రావాలా, 2 years ఉండాలా, 3 years ఉండాలా, లేకపోతే చిరకాలం ఉండాలా అనేది ఈ అడ్జస్ట్మెంట్ అండ్ టాలరెన్స్ లెవెల్స్లోనే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. సో ఒక పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ మాత్రం, ఫస్ట్ ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్తుంది ఒక అమ్మాయి, మా అబ్బాయికి ఒక ఫ్యామిలీ వదిలేసి అమ్మాయి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయి అయితే
వాళ్ళంతా ఫ్యామిలీని వదిలేసి మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు నువ్వు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. నిన్ను కొన్నిటికి అడ్జస్ట్ అవ్వమంటుంటే అడ్జస్ట్ అవ్వాలి. తన మాట కూడా వినాలి. తను బాధలో ఉంది, తన ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ని ఎంతో మందిని వదిలేసి నీ ఇంటికి వస్తుంది, నీ ఇంటి పేరు క్యారీ చేస్తుంది అన్నప్పుడు నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. తన వర్డ్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఈ అమ్మాయి ఏంటి అంటే ఈ అబ్బాయి, సో తను ఒక ఫ్యామిలీని వదిలేసి రావడానికి ఇష్టపడ్డప్పుడు ఈ ఫ్యామిలీలో ఉండే రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేసి ఈ ఫ్యామిలీ పద్ధతుల్ని కూడా యాక్సెప్ట్ చేసే శక్తిని పెంచుకోవాలన్నమాట. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. సింపుల్ అండి. డోంట్ మ్యారీ అంటిల్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఇట్స్ నథింగ్ అండి. ఇప్పుడు నన్ను ఆ అబ్బాయి తిడతాడు, నేను తిడితే నేను భరించను. రీసెంట్లీ ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లోనే అమ్మాయి జస్ట్ పెళ్లి చూపులు అయ్యాయో వాట్ ఎవర్ అయిపోయాయి. దాని తర్వాత బయట కలిసాక 1 month తర్వాత మనం వేరు కాపురం పెట్టాలి, మీ డాడీకి మీ మమ్మీకి నువ్వు డబ్బులు ఇయ్యద్దు, ఇట్లాంటి స్ట్రక్చర్లో ఉన్నారు అమ్మాయిలు. ఇది పెళ్లి కాదండి. దిస్ ఇస్ నాట్ మ్యారేజ్. మెచ్యూరిటీ లేకపోవడమే అది. లేకపోవడం. మన పేరెంట్స్ లాంటి వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా వాళ్ళకి డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇంకా అర్హత ఎక్కువ ఉంటుంది. నీ పేరెంట్స్ నేను వదులుకోమంటే ఇప్పుడున్న కాలంలో నేను నిజంగా చెప్తున్నాను, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వస్తుంది అనేసి ఎక్కడా లేదండి. మనం అందరం ఫోన్లోనే కమ్యూనికేటెడ్లో ఉన్నాము. అది అసలు లేనే లేదు. సో ఈ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ తెచ్చుకొని ఫస్ట్ మనం మెంటల్లీ మనం ఫిక్స్ అవ్వాలి. See, we are going into some other family. So the marriage is between families, not between individuals. So మనము అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీని డెవలప్ చేసుకోవడం. రాకపోతే ఎన్నో రకరకాల మనకి సిస్టమ్స్లో ఉన్నాయి, సైకాలజిస్ట్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఏది కాదు మితిమీరిన పరిస్థితే వస్తే ఒక వన్స్ ఫోన్ మాత్రం మన హ్యాండ్లో 24 hours మనం ఆ వీడియోలు ఈ వీడియోలు ఆ ఇన్స్టా రీల్స్ ఇవి చూస్తూనే ఉంటాము. ఒక 100కి డయల్ చేస్తే పోలీస్ వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చి మీకు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారండి. సో అందుకనేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే పెళ్ళిళ్ళు చేసుకోండి. లేకపోతే సైలెంట్గా పెళ్లి చేసుకునే అర్హత వచ్చినప్పుడే పెళ్లి చేసుకోండి అంటాను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేవి ఖచ్చితంగా అవసరంగా ఉంటే అసలు భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, ప్రాబ్లం వస్తే ఎలా దాన్ని డీల్ చేయాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనేది మనకు ఉండాలి. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవచ్చు కొందరికి, అప్పుడు ఎలా మనము వాళ్ళతో చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది తెలియాలి. అంతేగాని చంపేయడం ఏంటి, భార్యని భర్త చంపేయడం, భర్తని భార్య చంపేయడం ఏంటి? ఇలా ఒకవేళ చంపేస్తున్నారు అన్నప్పుడు, చంపే వాళ్ళని ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా తెలుసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. అది ఓకే బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. సో లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఆర్ ఎస్ లేదు నేను ఆ ప్రాబ్లంలోనే డిగ్ అయి ఉంటానంటే యూ విల్ డిగ్. అవును, యూ యువర్ సెల్ఫ్ డిగ్గింగ్ దేర్. సో ఆ ప్రాబ్లంలోంచి ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో మనం ఇంకొక దారి చూసుకోవాలి తప్పించి ఇట్లా చనిపోవడమో చంపేయడం అని ఉండద్దు. ఈ చంపేయడం చనిపోవడం అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ అ వెరీ ఈజీ సొల్యూషన్ అనుకుంటారు. చంపేస్తే వాళ్ళ గోలే ఉండదు, మనం చనిపోతే ఈ పెయిన్ అంతా ఎందుకు, ఇట్స్ ఫైన్, రిలాక్స్ అయిపోవచ్చు, అసలు మనకు ఆ పెయిన్ తెలియదు కదా, తప్పనే తెలియట్లేదు. తప్పుదే అంటే అవతల వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. సో 2 ఫ్యామిలీస్ని గౌరవించుకోవాలి. భార్యని భర్త గౌరవించాలి, భర్తని భార్య ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్గా వెళ్తేనే ఒక మంచి ఫ్యామిలీ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ అనేది మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఉంటారు. సో అండి పేరెంట్స్ కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా పడుతుందండి? పడుతుంది కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళి అంటేనే అదొక గొడవ, వాళ్ళు కూడా అలాగే ఫిక్స్ అయిపోతారు, వాళ్ళు అదే తీసుకెళ్తారు. లేకపోతే పెళ్లి చేసుకొని ఏం లాభం ఇట్లా కొట్లాడుకోవడానికి అని అనుకుంటారు. సో విడిపోవడం కూడా, ఇప్పుడు విడిపోయిన పేరెంట్స్ ఏ కారణాల వల్ల విడిపోయినా నెక్స్ట్ పిల్లలు కూడా దాన్ని పెళ్లిని చాలా లైట్ తీసుకుంటారు. విడిపోతే ఏముందిలే అనుకుంటారు. సో దిస్ ఇస్ హౌ అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే దిస్ ఇస్ వెరీ అసలు అన్బయాస్డ్. అసలు మనం దీనికి ఒక ఎండింగ్ లేని
టాపిక్ లాగానే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి ఒకటి చెప్తాను, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడనమాట. నేను కూడా ఒకప్పుడు ఇంత ధైర్యవంతురాలని కాదు, ఇన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చిందని కాదు. ఎక్కడైనా ఒక ఉమెన్కి ప్రాబ్లం అయితే ఫస్ట్ పరిగెత్తేసి కాల్ వచ్చిందంటే నేను ఏదో ఒకలాగా చేస్తాను. ఈ స్టేటస్కి వచ్చాను అని అంటే నాకు కూడా దెర్ ఇస్ ఒక పోలీస్ ఆఫీసర్. నేను భయపడుతూ ఉండేదాన్ని ఫస్ట్లో. ఫస్ట్ అంటే సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఉమెన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్, సో నెవర్ బీ లైక్ దిస్ అన్నట్టు ఒక ఇట్లా చెప్పిన తర్వాత నుంచి ఇప్పుడు అయితే స్టాపే లేదండి. ఇంకా నేను చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అండి. ఏదైనా కానివ్వండి, మనకి పురాణాల్లో కూడా చెప్తారు ఆది పరాశక్తి అనేసి. మరి ఎందుకండి, ఎందుకు మనం ఆ లూజ్? నిజంగా ఆది పరాశక్తి లాగే ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మనము దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఒక్కటి చూడండి, ఒక మగవాడి వైఫ్ కనుక చనిపోవడమో లేదా డివోర్స్ అయితే ఒక 3 నెలలకే పెళ్లి చేసుకుంటున్నాడండి. కానీ అదే అమ్మాయి అయితే చూడండి, తనకి పిల్లలు ఉన్నారు అని అంటే పెళ్లి కూడా కాకపోయినా పర్వాలేదు, నా పిల్లల కోసం బతుకుతా అనేసి ఎంతమంది ఆడవాళ్ళు లేరండి. బ్రతికి చూపించాలి. సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉండాలి, పిరికిగా అసలు ఉండకూడదు. అది సో మన చదువులో కూడా నేర్పించాలి మేడం. లైఫ్ స్కిల్స్ ఉండాలండి. ఆ లైఫ్ స్కిల్స్ అనేది మనకి యాక్చువల్లీ స్కూల్ సిస్టంలో ఉంది, లైఫ్ స్కిల్స్ గురించి ఇట్లా ఉండాలి అనేసి. కానీ మన స్కూల్స్ ఉన్నవి ఇంప్లిమెంట్ చెయ్యరండి. సో ఆ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అనేవి స్కూల్ నుంచే ఉంటే పిల్లలకి ఏంటంటే ఆ కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ ఇవన్నీ వస్తాయి. వస్తే ఏంటంటే వాళ్ళలో ఆ ధైర్యం అనేది పెరుగుతుంది అనమాట. చక్కగా చెప్పారు మ్యామ్. సో మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇదే టాపిక్ కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి. సో అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం సీక్రెట్స్ చెప్పొచ్చా లేదా ఒకరికి. సో ఇలాంటివి చాలానే మనము డిస్కస్ చేద్దాము, సిరీస్ కంటిన్యూ చేద్దాము. మీ టైం కేటాయించి మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మంచి మంచి విషయాలు చెప్పారు. అందరు ఫాలో అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుందాం. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విధంగా ఉండాలని కోరుకుందాం. మీ ఇంటర్వ్యూ చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.